హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక సిస్టర్ అయితే నాకు నార్మల్ బ్లౌజ్ పైన కనిపిస్తుంది కదా, ఆ బ్లౌజ్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్లో ఉంది కదా స్కార్ఫ్ డిజైన్తోనైతే ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నదండి. బోట్ నెక్ మోడల్, ముందు భాగము ఓపెన్ ప్రిన్స్ కట్ అయితే పెట్టానండి. అలాగే హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చి పైన చిన్నగా పఫ్ అనేది ఇచ్చానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ మోడల్ కటింగ్ అయితే నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తానండి, ఒకసారి అయితే ఓపెన్ చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూడండి, చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయితే ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. పైన ఇలా డోరీస్ కూడా పెట్టాను. ఆమె డోరీసే పెట్టమన్నది, హుక్స్ అయితే వద్దన్నది, అందుకైతే నేనైతే డోరీస్ అనేది పెట్టానండి. ఈ బ్లౌజ్ కొలతలు అయితే నేను ముందుగా ఒక పేపర్ మీద అయితే రాసి పెట్టుకొని బ్లౌజ్ అయితే కట్ చేశానండి. ఇలా ముందు భాగంలో ప్రిన్స్ కట్ అయితే పెట్టాను. ఎవరైనా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవి అయితే బ్లౌజ్ పొడవు 15 ఇంచులు, చెస్ట్ ఏమో 34 ఇంచులు. ఈ 34 ఇంచులను 4 భాగాలు చేస్తాం కదా, నడుమునైనా చెస్ట్నైనా అలా 4 భాగాలు చేస్తే 34ను 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. అలాగే నడుము 32 అండి, 32ను 4 భాగాలు చేస్తే 8 ఇంచులు వచ్చింది. అంటే ఇది 34 ఇంచుల చెస్ట్, నడుమేమో 32 ఇంచులు అండి. షోల్డర్ ఏమో ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈమె సైజ్ ప్రకారం అయితే 7 ఇంచులు పెట్టాను. హార్మోల్ కొలతేమో 7 ఇంచులు పెట్టానండి. హ్యాండ్స్ పొడవేమో 7 ఇంచెస్, హ్యాండ్ లూజ్ ఏమో 6 ఇంచెస్ అండి. ఇవి ఆ సిస్టర్ యొక్క బ్లౌజ్ యొక్క కొలతలండి. ఈ కొలతలతోనైతే నేను బ్లౌజ్ కట్ చేసి లాంగ్ వీడియో అయితే పెట్టానండి. ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తానండి, చూడండి. చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ప్లీజ్ ఎవరైనా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.